నల్గొండ జిల్లాలో మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గురువారం తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ పోలీసుతో పాటు ఇతర సంబంధిత శాఖలన్నీ సంపూర్ణ సహకారం అందించినప్పుడే పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో గంజాయి ఎక్కువగా ఉన్న దృష్ట్యా ముందుగా గంజాయిపై ప్రత్యేక దృష్టి నిలపాలన్నారు. గంజాయి ఒక సామాజిక దురాచారంలా తయారైందని, దీనిని పూర్తి స్థాయిలో తుడిచిపెడితేనే సమాజం బాగుపడుతుందని, ఇందుకు కావలసిన అన్ని చర్యలను ప్రతి శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల్లో గంజాయి వంటి మత్తు పదార్థాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందులో భాగంగా వచ్చే వారం ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో గంజాయి వ్యతిరేక వారోత్సవాన్ని నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గంజాయి వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు, సినిమా థియేటర్లు, స్థానిక కేబుల్ ఛానళ్లలో గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించాలని అన్నారు. కళాజాత బృందాలు, ర్యాలీలు, సమావేశాలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించాలని, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆగస్టు 7 నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సంబంధించిన శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలని, ముందుగా మీడియా ప్రతినిధులకు గంజాయి నియంత్రణపై వర్క్షాప్ను ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత గ్రామాల్లో గ్రామస్థాయి సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని, పాఠశాలల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీల వంటివి నిర్వహించాలని, మరుసటి రోజు 2K రన్ నిర్వహించాలని చెప్పారు. సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ అంశంపై ప్రత్యేకించి అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గంజాయిపై ప్రత్యేకించి ఒక శకటాన్ని స్టాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలు, ప్రత్యేకించి గంజాయి వినియోగం, రవాణా ఎక్కువగా ఉందని, జాతీయ రహదారి నిడివి సుమారు 70 కిలోమీటర్లు ఉండడం గంజాయి రవాణాకు అనుకూలంగా ఉన్నందున గంజాయి రవాణా జరుగుతుందని తెలిపారు. గంజాయిని నియంత్రించేందుకు జిల్లాలో మిషన్ పరివర్తన ద్వారా పోలీస్ శాఖ ప్రతి గ్రామానికి ఒక పోలీసు అధికారిని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇతర శాఖల సహకారం తప్పనిసరి అని అన్నారు. ప్రత్యేకంగా గంజాయి తీసుకోవడం వల్ల పూర్తిగా బానిస అయిపోయిన వారిని మామూలు మనుషులను చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఎక్కడైనా పొలాలు, అటవీ ప్రాంతంలో గంజాయి పండించినట్లయితే వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించేలా వ్యవసాయ, అటవీ శాఖలు సహకారం అందించాలని, అన్ని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు గంజాయిపై అవగాహన కల్పించి ఎవరు గంజాయి వంటి మత్తు మందుల జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని, అంతేకాక ప్రతి పాఠశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీలను ఏర్పాటు చేసి పిల్లలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన సంపూర్ణ సహకారాన్ని తాము అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ, దేవరకొండ ఆర్డీఓలు రవి, శ్రీరాములు, డిఆర్డీఓ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిఈఓ భిక్షపతి, డిఐఈఓ దస్టునాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేన్ బాబు, అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులు, మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.